ఇండియా ఫైనల్గా 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది. జపాన్ని క్రాస్ చేసి ఇప్పుడు ఇండియా 4 ట్రిలియన్ ఎకానమీ పైకి వెళ్ళి జపాన్ని క్రాస్ చేసి పైన నిలబడింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జపాన్ 30 సంవత్సరాల క్రితమే ఆ 4 ట్రిలియన్ ఎకానమీని ఎప్పుడో రీచ్ అయింది. కానీ మనం మాత్రం 30 సంవత్సరాల తర్వాత ఈ 4 ట్రిలియన్ ఎకానమీలోకి చేరుకున్నాం. అదే జపాన్ని చూసినట్లయితే వాళ్ళ ఏరియా వైజ్గా కంపేర్ చేస్తే గట్టిగా 3.5 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియా. అదే మన భారతదేశం దాదాపుగా 30 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియా. అంటే జపాన్తో పోలిస్తే మనం దాదాపుగా 10 టైమ్స్ ఎక్కువగా ఉన్నాం. అదే పాపులేషన్లో చూసినా కానీ వాళ్ళు కేవలం ఒక 12 కోట్లుగా మాత్రమే ఉన్నారు. అదే మన భారతదేశంలో దాదాపుగా 150 కోట్ల పైన జనాభా, దాదాపుగా 12 టైమ్స్ కంటే ఎక్కువగా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ జపాన్ దగ్గర లేదు. చుట్టూతా సముద్రం చుట్టుమట్టేసినట్టుగా ఉంటుంది, ఒక చిన్న స్ట్రిప్ లాగా ఉంటుంది. మన ఇండియా పరిస్థితులు అవి కాదు. ఈవెన్ వాళ్ళు ఎన్నోసార్లు యుద్ధాలు, భూకంపాలు, ఇబ్బందులు పెట్టాయి. కానీ వాళ్ళు 30 సంవత్సరాల క్రితమే ఆ 4 ట్రిలియన్ ఎకానమీని చేరుకున్నారు. కానీ మన భారతదేశం మాత్రం 4 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయి? దీనికి గల కారణాలు ఏంటి? రాజకీయ వ్యవస్థతో సమస్య, లేకపోతే ప్రజలతోటే సమస్య?